ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టుల నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కీలక మావోయిస్టుల నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, అబుజ్మద్ ప్రాంతంలో కూడా భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికీ 25 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే సమాచారం అవుతుంది. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మడ్ డివిజన్ సంబంధించినటువంటి మావోయిస్ట్ పోలీస్ బ్యూరో సభ్యుడుగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అయితే డిఆర్జీ బలగాలు అయితే కూంబింగ్ నిర్వహించాయి. ఇక ఏదైతే నారాయణపూర్, అటు దంతెవాడ, బీజాపూర్, ఇటు కొండగావ్ బలగాలు కూడా ఈ అబుజ్మద్ ప్రాంతాన్ని అయితే ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ లో ఈ డిఆర్జీ బలగాలకు ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడడంతో ఎదుర్కొలు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. భారీగా మావోయిస్టులకు కూడా ఇటు గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే నారాయణపూర్, బీజాపూర్, ఇటు దంతెవాడ నక్సలైట్లు, ఇటు డిఆర్జీ బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో మాత్రం భారీగా ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా దొరికినట్లుగా తెలుస్తుంది. ఇటు టీఆర్జీ బలగాలు కీలక మావోయిస్ట్ నేతలను కూడా చుట్టుముట్టినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే నారాయణపూర్ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి భరత్ కుమార్ కూడా ఈ ఎన్కౌంటర్ అనేది అధికారికంగా ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు ఏదైతే బస్తర్ కావచ్చు, ఇటు నారాయణపూర్, బీజాపూర్, ఇటు దంతెవాడ 3 ప్రాంతాల్లో కూడా ఈ అబుజ్మద్ అడవి ప్రాంతం విస్తరించి ఉంటుంది. దాదాపుగా 280 కిలోమీటర్ల వ్యాప్తిగా ఈ అడవి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడే మావోయిస్టులు ఉంటారనే సమాచారం నేపథ్యంలోనే ఈ కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికట్టు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కూడా ఇటు 2026 మార్చి 31 లోపు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన ఇప్పటికే శపథం పూరిన నేపథ్యంలోనే అదిగా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ హోం మినిస్టర్ విజయ్ శర్మ కూడా అటు భద్రతా బలగాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఇటు కర్రిగుట్టల్లో కూడా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. అక్కడ దాదాపుగా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక పత్రాలు కీలక గుహలను కూడా వారు కనుగొన్నారు. అక్కడ భారీగా డంపింగ్ ను కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి కూంబింగ్ లో మాత్రం భారీగా మావోయిస్టులు నేలకొట్టడం, అదేవిధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా భారీగా మందుగుండు సామాగ్రిని, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా వారు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే మృతి చెందినటువంటి 25 మావోయిస్టు మృతదేహాలను ఇప్పటికే వారైతే తరలిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని భద్రతా బలగాలు ఇటు శిబిరానికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 5 మృతదేహాలను కూడా ఇప్పుడే కనుగొన్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం మొత్తం అల్లకొల్లల పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆదివాసులు, గిరిజనులకు కూడా ఇప్పటికే ఇటు భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేసి ఎవరు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్ళవద్దు, ప్రత్యేకంగా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి హుకుం కూడా జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు అడవి ప్రాంతం కూడా బాంబుల మోతతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా అటు భద్రతా బలగాలు ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ఇటు థర్మల్ టెక్నాలజీతో కూడా
అంటే ప్రత్యేకంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఇంకా కోమింగ్ కొనసాగుతుంది. బాంబుల మూతతో కూడా దద్దరీదుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.